అంటేనమ్మా రోజు రోజుకి భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ మరీ దారుణం అయిపోతుంది. అంటే ప్రతి అడ్జస్ట్ చేసుకోలేని స్థితిలో వాళ్ళ మైండ్ సెట్‌ని అడ్జస్ట్ చేసుకోలేక ప్రతి దానికి ఏంటంటే గొడవలు పడిపోవటం. నేను సంపాదించగలుగుతున్నాను గదా! నీకింద పని చేయాల్సిందేటి? నువ్వు చెప్పిన మాట వినాల్సిందేంటి? అన్న ఈ ఈ పెరిగిపోతున్నాయి. వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్. ఆడు చెప్తే నేనంటమేంటి? లేకపోతే అది చెప్తే నేనంటమేంటి? అన్నది ఒక భార్యాభర్తలుగా ఆళ్ళు అనుకోవట్ల. ఇంతకుముందు గతంలో ఒక సపోజ్ ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ చూసినా సరే, ఎలా ఉండేదంటే ఎంత దెబ్బలు కొట్టేసుకున్నా సరే, వాళ్ళు తర్వాత మళ్ళీ కలిసిపోయేవారు. అన్యోన్యత కలిసిపోయారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఆనందంగా ఉండేవారు. అంత గొప్పగా వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. తర్వాత ఎక్కడికన్నా ఎళ్ళినా సరే, వాళ్ళని ఎంతో ముచ్చటగా చూసేవారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడికన్నా ఎళ్ళినా. ఇప్పుడేంటంటే వాళ్ళే అన్యోన్యత లేకుండా ఉండటం, ఇగోస్ పెంచేసుకొని, ఈడు చెప్పేదేంటి నాకు, ఆడు నన్ను కంట్రోల్ చేసేదన్న ఇది స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ అది ఎక్కువైపోయిందేమో తెలీదు గానీ, ఓవరాల్‌గా ఈవిడేం చేసింది సునీత అనే అమ్మాయి ఇదిగో నన్ను గృహహింస చేస్తున్నాడు అనేసి అతను ఎక్కడో పాపం ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు దారిన ఆడున్నాడు కదా! మనం వదిలేస్తే వదిలిపోయిందనుకుని వదిలేస్తే సరిపోను. కానీ ఏంటంటే అతని ఉద్యోగం తీయించేసి, అతని కెరీర్ నాశనం అయ్యేలా చేసింది. అందువల్ల అతనికి కోపం రావటం సహజం ఎవరైనా. ఈవిడ అతన్ని వదిలేయటం లేదా ఆవిడ ఇతన్ని వదిలేసుంటే సరిపోను. ఒకళ్ళనొకళ్ళు సంబంధం లేని దీని దారి ఈవిడే అతని దారి అతని కింద ఉంటే బాగుండేదమ్మా. కానీ ఏంటంటే ఈవిడే పగబట్టేసి మరి వేరే ఆల్టర్‌నేటివ్ ఏమన్నా చూసుకొని ఇదవ్వటం మనకు తెలీదు గానీ, ఓవరాల్‌గా అతని ఉద్యోగాన్ని పోయేలాగా చేసుకోవటం అయితే కరెక్ట్ కాదు. దానికోసం పగబట్టి మళ్ళీ ఇతనేదో మళ్ళీ రెచ్చిపోయి అంటే ఇద్దరు కూడా ఏదో సైకిక్ మెంటాలిటీ కింద ఏదో డిప్రెషన్ ఫీల్ అయ్యి చేస్తున్నారేమో మనకు తెలీదు గానీ, మళ్ళీ అతనొచ్చేసి ఆళ్ళ అమ్మగారిని చంపేసి, లేపోతే ఇతను చావాలని ఏదో పెట్రోల్ పోసుకొని ఇదవ్వటం అనేది కరెక్ట్ కాదమ్మా. కొంచెం ఆలోచించండి. వాళ్ళ హ్మ్. అమ్మగారిని కదా! ఆవిడని చంపేశారు. కాకపోతే వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు. ఆవిడని బెదిరించి ఈ హ్మ్. అమ్మాయిని చంపేశాడన్నమాట. అదే అంటున్నానమ్మా. నేను ఏదో అంటే చంపేయటం అయితే అది చాలా తప్పు. దానికోసం ఎందుకు అంత విపరీతంగా అంటే అంత ఈ కోర్టులకి తిరగడం, ఈ గృహహింస చట్టం కింద హ్మ్. కేసు నమోదైన తర్వాత వాళ్ళ తల్లి అంటే హ్మ్. మహేష్ ఎవరైతే ఉన్నాడో హ్మ్. చంపాడు ఆమెని, హ్మ్. వాళ్ళ తల్లి కూడా మరణించడం జరిగింది హ్మ్. అనారోగ్య హ్మ్. పరిస్థితిలో. హ్మ్. హ్మ్. సో అది కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించిందంటారా? చూపిస్తదమ్మా. ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తది. ఎందుకంటే ఆయనకి సపోజు ఉద్యోగం పోయింది. ఏదో కొంత ఏమన్నా సంపాదించుకున్నారా లేదో లోకల్‌గా ఎక్కడన్నా పని చేసుకుందాం అనుకుని ఇంటికొచ్చేటప్పటికేంటంటే భార్య అలాగా దూరం అయిపోయింది. అతను ఏదో కేసులు పెట్టింది. ఇతను అరెస్ట్ అయ్యాడు. కొన్ని డబ్బులు పోతాయి. అది ప్రాసెస్‌లో మామూలే. కానీ ఏంటంటే తన తల్లిగారన్నా సరే ఇంటికొచ్చేటప్పటికి ఉన్నారనుకోండి, ఆ ఆనందం వేరు. సరే భార్య లేకపోయినా కాసేపు తల్లితో ఏదో మాటలు ముచ్చట చేసుకొని ఆవిడకి ఏదైనా కావాలితే తేవటం ఆ ఆనందం కొంతకాలం గడపొచ్చు. కానీ ఏంటంటే ఆవిడ కూడా ఆ అనారోగ్యంతో ఈవిడ చేసిన దెబ్బకి చనిపోవటం అనేది తట్టుకోలేరు. తట్టుకోలేని పరిస్థితిలో ఈయన కూడా ఆ విధంగా మారిపోయి ఇదవటం ఏంటంటే బ్రతుకు మీదే విరక్తి చెందుతారు. అటువంటిది ఏంటంటే ఎవరైనా సరే అంత దారుణమైన ఆలోచనలకి వెళ్ళటం మంచిది కాదండి. అంటే ఈ కొంచెం ఇష్యూలో కాసేపు హ్మ్. మెయిన్ రీల్స్. హ్మ్. ఆవిడ ఎక్కడుంటుంది, హ్మ్. ఏంటి అని చెప్పేసి కంటిన్యూస్ రీల్స్ ఎక్కడ హ్మ్. గుడికెళ్ళినా, హ్మ్. దగ్గరలో ఎక్కడికెళ్ళినా కూడా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండేది. హ్మ్. ఆ రీల్స్‌ని బట్టి చూసి ఆవిడ ఎక్కడుంది, ఏంటి అని ఇవన్నీ కనుక్కొనడం కూడా జరిగింది. హ్మ్. సో, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏది చిన్నదైనా కూడా అప్‌లోడ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా! హ్మ్. దీనివల్ల కూడా ప్రాణాల మీదకొస్తుంది కదా! దీని గురించి మీరేమంటారు? అదేనమ్మా. ఇవి ఏంటంటే రీల్స్ అనేది మనం సరదాగా ఎంజాయ్‌మెంట్‌గా లేదా చక్కగా కాసేపు టైమ్ పాస్ కోసం అయితే చూసుకోవాలి గానీ, దాన్ని ప్రైవేట్ లైఫ్‌ని దాన్ని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా, అది మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా చేసుకోవటం అనేది మన బలహీనత నిజంగా. అటువంటిది ఏదో టైమ్ పాస్ కోసం చూడండి. కాసేపు ఫోనుంది, మీకు ఏ పని లేదు. కాసేపు టైమ్ పాస్ కోసం చూడండి గానీ, ఆళ్ళేదో చేసేసారు, ఆళ్ళెంతో సంపాదించేస్తున్నారు, ఆళ్ళలా చేశారు కాబట్టి మనము చేసేద్దాం అంటే, అందులో 50% ఫ్రాడ్ ఉంటాయన్న సంగతి మీకు తెలీదు. హ్మ్. మీరు ఏదైనా సరే ఆ ఫ్రాడ్‌ని మీరు ఏదో ఇన్‌స్పిరేషన్‌గానో లేదా ఇన్‌ఫ్లుయెన్స్‌గానో తీసేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవటం తప్ప అంతకంటే ఏమి లేదమ్మా. రీల్స్‌ని రీల్స్‌లా చూడండి. దాని వ్యూస్ రావటం కోసం ఎన్నో విపరీతాలు మనం చేస్తున్నాం. పిల్లల్ని కొట్టేసినట్టు, అలా చేసినట్టు, ఇలా చేస్తున్నట్టు. ఆళ్ళు అక్కడ ఎందుకు కొట్టారో మనకు తెలీదు. దానికేదో ఇన్‌స్పైర్ అయిపోయి మనం వాడు దొరికితే నరికేద్దాం కదా! అని మన మైండ్ సెట్ మార్చుకోకూడదు. ఏదేమైనా సరే ఈ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఈ సోషల్ మీడియాకో లేకపోతే ఇటువంటి రీల్స్‌కో, షార్ట్స్‌కో ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటే గనక నీ అంత బలహీనుడు లేడు. దాన్ని అలుసుగా తీసుకొని నిన్నెలాగైనా ఆడిస్తారు. అది కాదమ్మా నీతో కొంతకాలం కాపురం చేసిన భార్యను నువ్వు అలా చేసావంటే అది తప్పు. అలాగని నీతో కొంతకాలం నిన్ను భర్తగా నిన్నెంతకాలం చూసుకున్నాడో అందులో పాజిటివ్ పాయింట్స్‌ని మీరు తీసుకోండి. అప్పుడప్పుడు మీరు గొడవలు పడి ఉండొచ్చు. గొడవలు పడిన విషయాన్ని కాదు. మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడో, మీరు బయటికెళ్ళి ఎంత ఎంజాయ్ చేశారన్న విషయాల్ని కొంచెం మంచి విషయాలను తీసుకుంటే గనక అంతా మీకు మంచే కనపడతది.
దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆడిని ఎలా చేసేద్దాం, ఆడి ఉద్యోగం దించేద్దాం, ఆడిని గృహహింస కేసు పెట్టి ఆడిని సర్వనాశనం చేసేద్దాం అనుకుంటే కనుక మీరు అప్పటి వరకు చేసిన కాపురానికి కూడా విలువ లేకుండా పోద్ది. అంటే రీసెంట్ గా ఈ రోజు కూడా చూసుకుంటే గుంటూరులో ఒక ఆమె అంటే వైఫ్ భర్త టీవీ సౌండ్ తగ్గించమన్నాడని చెప్పేసి తగ్గించకుండా దాని వల్ల గొడవ అయ్యి భర్తని కత్తితో పొడిచేస్తుంది, అతను చనిపోయాడు. సో అసలు ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇట్లాగా అయిపోతుంది? అది బంధాలు అవును, మీరు ఏమంటారు అసలు? అది సొసైటీ కొంత మారిపోతుందమ్మా. ఈ బయట సోషల్ మీడియా డామినేషన్ మన మీద ఎక్కువైపోతుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. దాన్ని మనం ఎలాగంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. ఎడిక్ట్ అయిపోయినప్పుడు సర్వం అదేనేమో, అదే నిజమేమో, అలా చేసేస్తే మనకే వదిలిపోద్ది కదా అని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తప్పులు చేసేయటం, పదే పదే తప్పులు చేయటం అనేది మనం క్షమించకూడదు. అది అంటే నేను అన్ని పదే పదే చెప్పేది ఏంటంటే మాట, మీకు పాజిటివ్గా ఉన్న విషయాలు అంటే మీరు ఎంతో అన్యోన్యంగా ఉండుంటారు, ఎంతో సరదాగా గడుపుంటారు. ఆ సరదాగా గడిపిన విషయాలను మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీకు సపోజ్ అలా చేసామమ్మా, నీకు ఆవిడ లేదు, ఆవిడకి భర్త లేడు, ఏమైంది? చివరికి పబ్లిక్ ఫిగర్ కింద వేస్ట్ ఫెలో కింద ఈడు మిగిలిపోతాడు, ఆవిడ ఒక రకంగా మిగిలిపోద్ది. అలా కంటే కొంతకాలం కనీసం ఓపి పడితే, మీరు కనీసం మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే కనుక మీకు ఎటువంటి విషయాలు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న విషయాన్ని మీకు తెలుస్తుంది. ఓపి పట్టండి, ఒక 3 రోజులు ఓపి పట్టినా సరే మీకు ఆ విషయం అందులో మంచి ఏంటనేది తెలుస్తుంది. తర్వాత మీరే గొప్పగా ఉండొచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడమ్మ ఒక ఆయన తన భార్యని తెక్కొట్టేసేవాడు, చితక్కొట్టేసేవాడు అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ కలిసిపోయేవారు. అలాగ కొట్టుకు సత్తానే 3 పిల్లలు ఉన్నారు. అంటే ఎంత అండర్స్టాండింగ్తో ఉండేవారు. అలాగని వాళ్ళ మధ్య అన్యోన్యం లేకపోతే పిల్లలు ఉంటారా కదా. ఆ విధంగా మనం ఏదైనా తప్పైనా ఒప్పైనా సరే కొంచెం ఓపిక పడితే కనుక అంతా మంచిగా జరుగుద్ది. ఆ ఓపిక పట్టే విధానంలోనే మీ మానసిక స్థితి ఉంటుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకుని మెలగటం మంచిది. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.